డబ్బులు ఇస్తావా? ఎల్లీనో సబ్స్క్రైబ్ చేయండి. మంచిది, నువ్వు కలకాలం ఉండాలయ్యా. ఎంత వీలైతే అంత ఎక్కువ దువా చేస్తూ ఉండండి. లాంటోడు కాదు మా అబ్బాయి. సో అందరూ అయితే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అందరి దేవుళ్ళు నీకుంటాయి ఇన్షాల్లా. మీకు ఇవ్వడానికే వచ్చాను నేను. ఈ 2026లో అటాక్ అయ్యింది చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడింది. అండ్ గాయస్ మేము కొబ్బరి బొండాలు పంచుతున్నాం. ఉండాలి. అదే నాన్న దండం పెట్టకూడదు, చిన్నోడికి దండం పెట్టబాకు బాబాయ్. ఇదే మనకి పెద్ద టాస్క్ అయింది. హెల్పింగ్ అనేది డెఫినెట్లీ ఉండేది. కొట్టి పెట్టావా? కొట్టు పెట్టా, ఫ్రీ ఫ్రీ చేయాలి, తప్పదు. దిస్ ఈజ్ యువర్ మోయిన్స్ అండి. హాయ్ హలో అస్సలాము అలైకుమ్, నమస్తే అందరికీ. హోప్ యూ ఆల్ గుడ్ అండ్ ఫైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యువర్ మోయిన్స్ అండి. ఈ వీడియో వచ్చేసి, ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఎల్లీనో అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నాను స్పెషల్లీ. అండ్ ఇది ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి నేచర్కి సంబంధించింది, న్యాచురల్గా ఏమైనా పంచాలనుకుంటున్నాను. చలో. అండ్ ఫస్ట్ది వచ్చేసి ఎల్లీనో గురించి చెప్పాను కదా. ఎల్లీనో అంటే మీకు ఈ వ్లాగ్లో ముందు చెప్తాను. ఇప్పుడు వచ్చేది న్యాచురల్ది ఏమైనా పంచాలనుకున్నాను కదా, అదైతే పంచేద్దాం ఇప్పుడు. ఆ పంచుతూ ఎల్లీనో గురించి నేను చెప్తాను. అండ్ ఇట్లాంటివి మీరు కూడా చేస్తూనే ఉండండి, మీకు అయినంత సహాయం చేస్తూనే ఉండండి. మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి. అండ్ గాయస్ మేము కొబ్బరి బొండాలు పంచుతున్నాం. దేనికొని మీకు ముందు చెప్తాం. బాబాయ్ ఒక బొండా కొట్టి దీనికి ఇచ్చి ఇక్కడితోనే స్టార్ట్ చేద్దాం. తాగు. ఇప్పుడు మనం వచ్చేసి బోండాలు అయితే తీసుకున్నాను. ఎల్లీనో గురించి అయితే మీకు చెప్తానని చెప్పాను కదా. ఎల్లీనో అనేది 2026లో మళ్ళీ అటాక్ చేసింది. ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి అటాక్ చేసింది, కాకపోతే దాని ప్రభావం అంతగా పడలేదు. ఈ 2026లో అటాక్ అయ్యింది చాలా స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ అని యూఎస్ వాతావరణ వాళ్ళు, ఇక్కడ మనకి ఇండియాలో వెదర్ రిపోర్ట్ వాళ్ళు అందరూ వార్నింగ్ అనేది ఇచ్చేశారు. సో అందరూ అయితే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎల్లీనో అంటే ఏంటంటే అసలు ఇప్పుడు అయితే వర్షాలు పడట్లేదు. ఈ వర్షాలు పడే టైంలో ఎండలు అయితే కొడుతున్నాయి కదా, దానికి సంబంధించింది ఈ ఎల్లీనో అనేది. సముద్రంలో ఈ వాటర్ అనేది చాలా హాట్గా ఉంటుంది ఇప్పుడు రీసెంట్లీ. దానివల్ల మనకి ఈ వేడి గాలిలు ఎండలు ఇట్లాగే ఉంటాయి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, చీకటి అనేది పడట్లేదు. దాని ప్రభావం ఇదంతా. సో ఎంత వీలైతే అంత వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, జ్యూసెస్ తాగుతూ ఉండండి, ఇంట్లోనే ఉంటూ ఉండండి. ఏదో స్ట్రాంగ్ పని ఉంటే మాత్రం బయటికి రాకండి, ఇది కొద్దిగా సెట్ అయ్యే వరకు. అండ్ కోకోనట్ అనేది నేను ఇప్పుడు మనం పంచుతాము. మనము మీరు ఉన్నోళ్ళు లేని వాళ్ళు కొద్దిగా ఎవరో ఒకళ్ళు తాగేస్తూనే ఉంటారు ఈ వాటర్ అనేది, కోకోనట్ వాటర్. ఎవరైతే రోడ్ పైన ఉన్నారో వాళ్ళు తాగలేని వాళ్ళకి కోకోనట్ అనేది నేను పంచాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిద్ది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా తక్కువ మంది అయితే ఉన్నారు నాకు. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కింద. కొబ్బరి బొండ తాగు. ఎలా ఉంది? టేస్ట్గా ఉందా? దువా చేయి అందరికి వచ్చి తాగండి. ఇంకోటి ఇవ్వాలా? బాబాయ్ కొబ్బరి బొండ తాగు, కొబ్బరి బొండ తాగు. అండ్ ఎల్లీనో అంటే ఎవరిపైన ఎక్కువ ఇంపాక్ట్ పడుద్ది అంటే మా మీద పడుద్ది. అండ్ దానికన్నా ఎక్కువగా అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడుద్ది. సో రైన్స్ అనేది లేకపోతే
వాటర్ అనేది లేకపోతే మనకి పంట అనేది రాదు చేతికి. సో మాక్బుక్ కూడా వార్నింగే ఇది. సో ఎంత వీలైతే అంత ఎక్కువ దువా చేస్తూ ఉండండి, వానలు పడాలని, ఈ క్లైమేట్ అనేది సెట్ అవ్వాలని. అప్పటి వరకు బయటకు వెళ్ళకుండా మీరు ఈ కోకోనట్ వాటర్స్, జ్యూసెస్ ఇట్లాంటివి తాగుతూ ఉండండి, హెల్తీగా ఉండండి. ఇదిగో తాగండి, ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. దువా చేయి, వాతావరణం చాలా తేడా పడుతుంది. కోకోనట్ వాటర్ తాగుగా, దువా చేయి. వాతావరణం కోసం దువా చేయండి. ఇలాంటి పనులు మీరు కూడా చేస్తూ ఉండండి. బాబాయ్ తాగు, కొబ్బరి బొండ చల్లగా తాగు బాబాయ్. బాబాయ్ ఇదిగో తాగు తాగు, బొండం తాగు. జాగ్రత్తగా ఉండు, ఎండలు బాగుంటాయి. ఏమా కొబ్బరి బొండ తాగండి తాగండి. బాబాయ్ తాగు, ఇదిగో ఇటు కొబ్బరి బొండ తాగు. ఏమండి కొబ్బరి బొండ తాగండి. మీకు ఇవ్వడానికే వచ్చాను నేను, ఎండలు బాగున్నాయి. బాబాయ్ తాగు. తాగండి ఫ్రీగానే, ఎండలు బాగుంటున్నాయి కదా. ఫ్రీగానే, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకు. తాగుతావనా? తీసుకున్నా ఫ్రీగా, ఫ్రీ. ఎండలు ఎక్కువ ఉన్నాయని, ఎండలు ఎక్కువ ఉన్నాయని. కాళ్ళు వర్షాలు పడాలని దువా చేయండి. డబ్బులు ఇస్తావా? ఎంత ఇస్తావు దీనికి? ఫ్రీగానే లే, తాగు. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, వర్షాలు పడట్లేదు కానీ సోషల్ సర్వీస్. ఓకేనా? దువా చేయండి, దువా చేయండి, అందరి కోసం దువా చేయండి, ప్రార్థన చేయండి. చర్చి ఉంది, వర్షాలు పడాలని కొంచెం చర్చి ఉంది. ఎల్లినో అనేది కరోనా లాగా ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళా. దానివల్ల ఏమైందంటే వేడి గాలిలు, వర్షాలు పడవు, అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ పడిద్ది. సో పంటలు ఉండవు. సో ఇండియా ఈ వరల్డ్ ఎకనామీకి డ్యామేజ్ ఇది. సో అందుకు హెల్తీగా ఉండండి, డిహైడ్రేషన్గా ఉండకండి. అందుకు ఈ కొబ్బరి బొండాలు తాగండి. కరువు వచ్చింది. దువా చేయండి, వర్షాలు పడట్లేదు, ఎండలు బీభత్సంగా ఉంటున్నాయని ఫ్రీగా ఇమ్యూనిటీ కోసం పంచుతున్నాం. కొబ్బరి బొండం ఇదిగో బాబాయ్, కొబ్బరి బొండ తాగు, చల్లబడు. ఇది ఎల్లీనో అనేది ఒకటి కొత్తగా వస్తుంది ఇది ఇప్పుడు. అదేంటంటే సముద్రంలో వాటర్ అనేది నిండిపోతుంది, తక్కువైపోయి సముద్రంలో వాటర్ హాట్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతాయంటే వచ్చే గాలిలు, వర్షాలు పడవు, అగ్రికల్చర్ ఇంపాక్ట్ అయ్యిద్ది, గవర్నమెంట్ ఎకానమీ, దేశాలు మొత్తం ఇంపాక్ట్ పడిద్ది.
సో ఇమ్యూనిటీ కోసము ఈ ఎండాకాలం ఇట్లా ఎండలు కొడుతున్నాయని, ఇంకా ముందు ముందు ఎండలు ఉంటాయని చాలా వాతావరణం వాళ్ళు చెప్తున్నారు. కొంతమందిని మీరు ఏదో చేసి ఇది ఈ వీడియో చేసి ఇట్లాంటివి కొంతమంది చేసినా బాగుంటుంది. ఎందుకంటే ముందు ముందు కూడా ఎండలు చాలా బీభత్సంగా ఉంటాయి, వర్షాలు పడవు అనేది వస్తున్నాయి న్యూస్. అందుకోసం ఇది తమ్ముడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వాళ్ళు సంఘ సేవా కార్యకర్తలు ఇంకా ముందుకు రావాలని చెప్పి జనాలు కోరుకుంటారని చెప్పి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. థ్యాంక్స్ అండి మీకు. అట్లా ఏం లేదండి, మీ ఒక దువా అందరి కోసం చేస్తుండండి. అట్లా దువా చేయండి అందరి కోసం, నేచర్ కోసం. కొబ్బరి బొండ ఫ్రీగా తాగు. బొండ తాగు, కొబ్బరి బొండం ఫ్రీగా పంచుతున్నాం. డబ్బులు ఉంటే ఎక్స్ట్రా ఏమన్నా ఫ్రీగానే తాగు. వర్షాలు పడట్లేదు కదా, ఎండలు బీభత్సంగా ఉంటున్నాయి కానీ ఏడైనా సరే లైట్ పోవట్లేదు, సన్ రైజ్ అనేది చీకటి పడట్లేదు, ఏదో బ్యాడ్ సైన్ ఇస్తుంది నేచర్. సో అందుకు ఇట్లాంటివి తాగుతూ వాటర్, కొబ్బరి బొండాలు హెల్తీగా ఉంటారని కొంచెం వచ్చే పబ్లిక్ బాగుంటారు. అదే హుషారుగా ఉండాలి, అందరు క్షేమంగా ఉండాలి, అందులో మేము ఉండాలి. అదే నాన్న దండం పెట్టకూడదు, చిన్నోడికి దండం పెట్టబాకు బాబాయ్. దండం పెట్టుకు, దండం పెట్టు. మంచిది, నువ్వు కలకాలం ఉండాలయ్యా. అట్లా ఏం లేదు, అందరి దీవులు ఇందాక నేను చెప్పాక అందరి దీవులు నీకుంటాయి. ఇన్షాల్లా మంచిది మంచిది నాన్న, హెల్తీ మంచిది, నీ మనసు మంచిది. అడగకుండా ఇచ్చావు కాబట్టి చాలా సంతోషం. అందరికి ఇస్తున్నాడు, మనకు ఒక్కరికే కాదు, పొందు రోడ్డు కానించి అంట. అంటే అక్కడ నించున్నావుగా, నీలా ఉన్న వాళ్ళకి ఇస్తున్నాను స్పెషల్గా వెళ్ళి. సరే సరే సరే, ఏ క్లాస్ దువా చెయ్యి. ఏం పని కొరుసు లాంటోడు కాదు మా అబ్బాయి. దేనికి పెట్టడం? ఇది వర్షాలు పడట్లేదు కదా, ఎండలు బీభత్సంగా ఉంటున్నాయి కదా. సో మేము ఏంటంటే మంత్లీ ఒకటి ఏదో ఒకటి పంచుతూ ఉంటాం అన్నమాట. సో రైస్ ప్యాకెట్స్, కేఎఫ్సీలు అవి ఇవి మొత్తం పంచేవి అయిపోయినాయి. సో కొత్తగా ఏం తీసుకున్నామంటే వర్షాలు పడట్లేదు కదా, ఎండలు బీభత్సంగా కొడుతున్నాయని ఇది పంచుతున్నాం ఫ్రీగా. ఇది తాగి దువా చేస్తారు అందరూ, నేచర్ బాగుండాలి అని. ఆ దువాలో మేము ఉండాలని ఫ్రీగా పంచుతున్నాం. కొట్టు పెట్టావా? కొట్టు పెట్టా కొబ్బరి బొండాలది. ఓకే సరే, ఓకే థ్యాంక్ యూ. దేని గురించి ఇటు ఫ్రీగా ఇవ్వటం? ఇదా, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ తెలుసుగా, దాంట్లో ఛానల్ ఉంది. యూట్యూబ్ వస్తుంది, సెల్లో యూట్యూబ్ వచ్చింది. దాంట్లో నేను వస్తాను, నా వీడియోస్ వస్తాయి. ఇప్పుడు నువ్వు కొబ్బరి బొండ తీసుకున్నది కూడా వచ్చింది, నువ్వు ఫేమస్ అయిపోతావు. నేను కొబ్బరి బొండ తీసుకొని తాగేది కూడా వచ్చింది, ఫేమస్ అయిపోతావు. నువ్వు దునియా మొత్తం ఫేమస్ అయిపోతుంది. బీభత్సంగా వచ్చింది. కాకపోతే ఇది తాగి దువా చేయాలి నువ్వు, వర్షాలు పడాలని. వర్షాలు పడాలి దువా చేస్తాం. ఇదే మనకి పెద్ద టాస్క్ అయింది. కొబ్బరి బొండాలు కత్తి అయితే మన దగ్గర లేదు. ఈ కత్తి ఒకటైతే బయట కొనుక్కున్నాము, ఇట్లా తీసి స్ట్రా వేసేసి ఇచ్చేస్తున్నాము. చేయాలి, తప్పదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబర్స్ కోసమే అండ్ మీ ఒక లవ్ కోసం. అండ్ హెల్పింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది నాకు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఈ బొండాలే నేను ఎందుకు ఎంచుకున్నానంటే ఎండలు అయితే బాగా దంచేస్తున్నాయి. కాకపోతే ఇది సమ్మర్ అయితే కాదు, సమ్మర్ అయితే అయిపోయింది, ఇప్పుడు వర్షాలు పడే టైం ఇది. సో మీకు ఎల్లినో గురించి చెప్పాను కదా, ఎల్లినో ప్రభావం బాగానే పడుతుంది. సో దానికోసం నేను ఈ బొండాలు అనేది కొద్దిగా ప్రమోట్ చేస్తే ఎక్కువ మంది కొంతమంది అయినా సరే హెల్తీగా ఉంటారు. ఇట్లాంటి బొండాలు, వాటర్ అనేది తాగుతూ ఉండండి, బయట ఎండలో తిరగకండి. ఈ ఎండలు అనేది అంత మంచివి అయితే కాదు, వెదర్ అయితే చేంజ్ అవుతుంది, ఖరాబ్ అవుతుంది. సో అందుకు ఈ బొండాల్ కాన్సెప్ట్ అనేది నేను తీసుకున్నాను. అండ్ ఇది వాటర్ బాటిల్లో వేసి మరీ ఇద్దాం అనుకున్నాను, కాకపోతే ఆ వాటర్ బాటిల్స్ అనేది ప్లాస్టిక్ అయిపోయినాయి. సో ఆ ప్లాస్టిక్ ఎందుకులే నేను ప్రమోట్ చేయడం అనేది, పచ్చిగా ఉండే బొండాల్లోనే నేను ఇచ్చాను ఇప్పుడు ఇది. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ
ఒక లవ్ నా పైన ఇట్లానే చూపిస్తుండండి. లైక్ కామెంట్ చేయండి. అండ్ దిస్ టైమ్ టు సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్.